కౌన్సిల్. మనకి పార్లమెంటరీ వ్యవస్థలో రెండు వ్యవస్థలు ఉన్నాయి. పార్లమెంటు ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉండే పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అంటాయి. ఈ లోక్సభకి నేరుగా ఎన్నికల ద్వారా సభ్యులు ఎన్నుకోబడతారు. వాళ్ళని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటున్నాం. రాజ్యసభ ఉంటుంది. ఈ రాజ్యసభకి కూడా పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ సభ్యులు మేధావులుగా పరిగణించబడ్డారు. ఆలోచన పరులను మాత్రమే రాజ్యసభకి పంపిస్తారని మనకు ఒక సంప్రదాయం ఉన్నది. అదే రాష్ట్రాల్లోకి వస్తే అసెంబ్లీ ఉంటుంది, విధాన పరిషత్ ఉంటుంది. అసెంబ్లీకి ఎన్నికయ్యే వాళ్ళు ఎమ్మెల్యేలు, విధాన పరిషత్కు ఎన్నికయ్యే వాళ్ళు ఎమ్మెల్సీలు, విధాన మండలి. ఈ విధాన మండలి ఇక్కడ కూడా మేధావులు వెళ్తారనే ఎమ్మెల్యేలు నేరుగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. నేరుగా ఎన్నికలంటే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరి ఎమ్మెల్సీలను మేధావులైన వాళ్ళు, టీచర్లు అయిన వాళ్ళు ఒకరిని ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు మరొకరిని ఎన్నుకుంటారు, సర్పంచులు, ఎంపీటీసీలు అయిన వాళ్ళు ఇంకొకరిని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు మరికొందరిని ఎన్నుకుంటారు. ఈ భిన్నమైన పద్ధతుల్లో ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకోవటం అనే పద్ధతిలో, ఆ ఎంపిక విధానములో చదువుకున్న వాళ్ళు, మేధావులైన వాళ్ళు, ప్రజాప్రతినిధులైన వాళ్ళు, సమాజం తెలిసిన వాళ్ళు, సమాజం అర్థమైన వాళ్ళు వీళ్ళని ఎంపిక చేస్తారు. అంటే వీళ్ళు మేధావులు ఎంపిక చేస్తారు కనుక విధానం మండలిలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు మేధావులు అని అర్థం. మన దగ్గర మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో మేధావులు ఎంపిక అవుతున్నారా? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో పోటీ చేసిన వాళ్ళని చూడండి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి కొమరయ్య గారు. ఈ కొమరయ్య గారిని బలపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. ఈ కొమరయ్య గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక పెద్ద కార్పొరేట్ విద్యా వ్యవస్థ యజమాని. అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తికి సీట్ ఇచ్చింది. ఆ వ్యక్తి ఎవరు? ఆల్ఫోర్స్ అనే ఒక విద్యా సంస్థకి అధిపతి. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా విద్యను ప్రైవేటీకరించి విద్యా వ్యాపారం చేస్తున్న వాళ్ళు. ఇవాళ కుమరయ్య గారు గెలిచారు టీచర్స్ ఎమ్మెల్సీ. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు మీరు ప్రైవేటు విద్యా వ్యాపారవేత్తను గెలిపించారు. అంటే ఇక్కడ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో ఓటు హక్కు కలిగి ఉండవచ్చు. కానీ మెజారిటీగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికని ప్రభావితం చేయగలిగిన శక్తిమంతులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఏ భావజాలానికి, ఏ ఆలోచనకి గురై కుమరయ్య గారిని గెలిపించారనేది చూస్తే అసలుకు మేధావులుగా ఉన్నవాళ్ళు, ఒక పుస్తకం రాసిన వాళ్ళు, లేదా సమాజంలో తమ మేధస్సు ద్వారా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు, మార్పు తీసుకొచ్చిన వాళ్ళు, తమ ఆలోచనల ద్వారా కొత్త సమాజం ముందుకు నడవడానికి కావలసిన ఆలోచనలను పూర్తి చేసిన వాళ్ళు, భావాన్ని పూర్తి చేసిన వాళ్ళు వీళ్ళు కదా మేధావులు. అంటే మన చట్ట సభల్లోకి మెల్లగా మేధావుల సభల్లోకి, మేధావుల సభ అనబడుతున్న సభల్లోకి మెల్లగా వ్యాపారవేత్తలు, డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, రియల్టర్సు వీళ్ళు ప్రవేశించే ఒకానొక స్థితి వచ్చింది. ఆలోచించండి. ఈ సమాజాన్ని బాగు కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యం పరిడవిల్ల అనుకునేవాళ్ళు, పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని కోరుకునేవాళ్ళు అందరూ ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్యం, ఈ మేధావుల సభ ఎటువైపు ప్రయాణిస్తుందో ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి.